తెలిసినటువంటి సంఘటన. కానీ ఆ సంఘటన నిజంగా చాలా ప్రాముఖ్యమైన ప్రఖ్యాతి కాచి అందులో నుండి దేవుడు మనకి నేర్పించాలనుకున్నటువంటి మాటలు నేను కొంచెం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఎంతమందికి దావీదు గొలియాతు స్టోరీ తెలుసు? దావీదు గొలియాతు అందరికీ తెలుసా? వెరీ కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దావీదు గొలియాతు సంఘటన స్టోరీ అంటే అది కనిపించింది కాదు, అది జరిగినటువంటి ఒక సంఘటన. అయితే మనందరికి తెలిసినటువంటి స్టోరీ చాలా ఆశ్చర్యకరంగా సంతోషాన్నిచ్చేదిగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ స్టోరీ ఎంత ఫేమస్ అంటే లోకస్తులు కూడా దాన్ని వాడతా ఉన్నారు. దావీదు గొలియాతు గురించి లోకస్తులు కూడా ఆ స్టోరీని వాడతా ఉంటారు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పడానికి డేవిడ్ గొలియాతు అని చెప్పి వారి గురించి వాడు అంత ఫేమస్, అంత ప్రఖ్యాతి కాల్చినటువంటి స్టోరీ. అయితే మనము ఈ దినాన ఏం నేర్చుకోవాలి అని అంటే ఈ స్టోరీ, ఈ యొక్క కథ, ఈ సంఘటన మనకేం నేర్పిస్తాం. అవును, బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలు ఎందుకు రాయబడ్డాయి అని అంటే మనకు కొన్ని పాఠాలు నేర్పించడం. అవును, బైబిల్ గ్రంథంలో రచించబడినటువంటి ప్రతి మాట, ప్రతి సంఘటన కూడా చాలా ప్రాముఖ్యమైనది. అయితే చాలాసార్లు మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు అది చరిత్ర కదా, జరిగిపోయినటువంటిది కదా, అంతేనే కదా. పాత నిబంధన ఏంటి? అఫ్కోర్స్ బైబిల్ అంతా కూడా చరిత్ర అనుకో. పాత నిబంధనలో ఇజ్రాయెల్ చరిత్ర అది మనకెందుకు అనేవారు చాలా మంది. కానీ అందులో దేవుడు మనకు నేర్పించాలనుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి పాత నిబంధన చదువుతున్నప్పుడు అప్పుడు జరిగింది, అప్పుడు అయిపోయింది అనడం కాదు. దాని ద్వారా దేవుడు నాకేం చెప్తున్నాడు, నాకేం సందేశం ఇస్తున్నాడని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దావీదు గొలియాతు గురించి మనం ఆలోచన చేస్తాం. గొలియాతు గురించి మనందరికీ తెలుసు. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలా ఉంటాడు? ఆయన నార్మల్ ఉంటాడా? ఎట్లా ఉంటాడు? చాలా గట్టి పర్సన్ కదా. ఒకసారి ఆయన గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఆయన గురించి వివరించబడి ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం చూడండి. ఇరవై 23వ వచనం. 17వ అధ్యాయం 23వ వచనం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలకగా దావీదు వినెను. ఇశ్రాయేలులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితే నిజముగా ఇశ్రాయేలులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వారికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయనగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించినకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ పిలిచిన వారిని అడగగా ఇక్కడ గొలియాతు సవాలు చేస్తాము. అయితే గొలియాతు గురించి ఎక్కడ డిస్క్రైబ్ చేయబడిందంటే స్టార్టింగ్లోనే వచ్చాడు. 17వ అధ్యాయం 4వ వచనం. 17వ అధ్యాయం 4వ వచనం. రాజువాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచున్నాడు. అతడు 6 మూల జేనడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్థానం ఉండెను.
అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తులది. మరియు 5,000 తులముల రాయి. సార్ గుర్తుపెట్టు, 5,000 తులముల రాయి. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటకర్ర మేకదాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈటకున 600 తులముల ఇనుము ఎత్తుగలది. 600 తులముల ఇనుము. ఇనుము అంటే తెలుసు, 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు గాలును మోయించు అతని ముందర పోచుంటాడు. చాలు. ఇది ఆయన గురించి చెప్పబడినటువంటి విధానం. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఇంకా క్లారిటీ ఉంటుంది. అంటే ఆయన ఎలా ఉన్నాడంటే చూస్తేనే భయపడ. మామూలుగా బాగా హైట్ పర్సనల్ ఉన్న వాళ్ళని చూసరికి మనకు కొంత ఏదైతే ఎక్కడో ఉన్నాడో అనిపిస్తుంది. వారితో మాట్లాడడానికి కూడా కొంచెం మనము ఆలోచన చేస్తాము. అయితే గొలియాతు చూడడానికి చాలా భయంకరంగా గంభీరంగా ఉన్నాడు. ఆయనతో యుద్ధం చేయడం అంటే ఇంకా సాగు కొని తెచ్చుకోవడం, అట్లా ఉంది పరిస్థితి. అందుకని ఆయన ఏం సవాల్ చేస్తా ఉన్నాడు, మీలో నుండి ఎవరైనా ఒక్కరు రండి, నేను వారితో యుద్ధము చేస్తాను. ఎవరు గెలిస్తే వారు ఏమేవాడి, వారు వీరికి దాసులు అవ్వాలి. ఎవరైతే ఓడిపోతారో గెలిచిన వారికి దాసులు అవ్వాలి అని అక్కడ చెప్పాడు. కాబట్టి ఆయన చూసేసరికి ఎవరు కూడా ఏం చేస్తున్నారు, యుద్ధానికి ఎవరు కూడా పోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఎవరు కూడా చాలా ఇష్టం ఉండదు కదా, బ్రతకాలని ఆశ. కాబట్టి అందరూ కూడా ఆయన చూసి భయపడి పారిపోతాము. అలాగే ఎన్ని రోజులు, దాదాపుగా 40 రోజులు ఆయన ఏం చేస్తున్నాడట, సవాలు విసురుతూ ఉన్నాడు. సరిగ్గా సమయానికి దావీదుని దేవుడు అక్కడికి నడిపించాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఒక స్థితిలోనికి, ఒక పరిస్థితిలోనికి, ఒక సందర్భంలోనికి తీసుకెళ్తున్నాడంటే అక్కడ దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడని మనం గుర్తించాలి. అదను మనము చాలాసార్లు వాక్యాన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటాం. మన జీవితంలో జరిగే సంఘటన కూడా చాలా క్యాజువల్గా తీసుకుంటాం. అదను చూడండి, అసలు దావీదు అక్కడికి ఎందుకు వచ్చినాడు, ఆయన వచ్చినటువంటి పని ఏంటి, అన్నవారికి రొట్టెలు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అది కానీ అక్కడికి వచ్చేసరికి సీన్ వేరే ఉంది. దేవుడు నిజంగా రొట్టెలు ఇవ్వడానికి అక్కడ పంపించినప్పుడు మనం చాలాసార్లు ఏం ఆలోచిస్తామంటే, దేవుడు ఒక పని మీద ఎక్కడికి వెళ్ళినప్పుడు అంటే అదే పని అనుకుంటాం, కాదు అక్కడ వేరే పని ఉంటుంది. అది మనం గుర్తించాలి చాలాసార్లు. అందుకనే ప్రతి క్రైస్తవులు కూడా, అంటే రక్షణ పొందేటువంటి ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఏది చదువుతున్నా కానీ ఏం ఆలోచన చేయాలంటే, దేవుడు దాన్ని ఇక్కడికి ఎందుకు పంపించినాడు, దేవుడు నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొని వచ్చినాడు, దీని వెనకాల దేవుడికి ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది అనేది మనము గమనించాలి. అందులో ఆయన రొట్టెలు ఇవ్వడానికే వచ్చిందని అందరూ అనుకుంటున్నారు, కానీ దేవుడు ఆయన పంపించింది ఎందుకంటే గొలియాతుని చంపడం. హల్లెలూయా. అక్కడ దావీదు ఎవరో లోకానికి తెలియపరచాలి. దావీదు దేవుడు ఎవరో లోకానికి తెలియపరచాలని దేవుడి యొక్క సంకల్పం. కానీ అందరికీ ఎక్కడ కనిపిస్తుందనంటే అది ఏమంటారు, యాక్సిడెంట్ అంటే అనుకోకుండా వచ్చిందంట. అనుకోకుండా దేవుడి బిడ్డల జీవితంలో ఏది కూడా జరగదు. దేవుడు అనుకోనే కొన్ని పరిస్థితులలో దేవుడు మనల్ని కనిపిస్తాడు. కొన్ని ఆలోచించే దేవుడు ఆ పరిస్థితుల్లో కూడా మనల్ని తీసుకొని వెళ్తాడు. మనం అక్కడ పోయి అయోమయపడాల్సినటువంటి అవసరం లేదు. దావీదు అనుకుంటే రొట్టెలు ఇచ్చిన వెళ్ళిపోతాం అని అనుకోవచ్చు, కానీ దావీదు అలాంటి వాడు. దావీదు ఎలాంటి మనిషి అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ గమనించేటువంటి వాడు. ఇక్కడ దేవుడి కార్యం ఏమైనా జరుగుతుందేమో అందరూ అనేటువంటి మనసు చూడండి. మనం చాలాసార్లు మనం దేవుని బిడ్డలంగా ప్రభుత్వం అంగీకరించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా మనం ఏం ఆలోచన చేయాలంటే, ఈ సందర్భంలో నేనున్న ఈ స్థితిలో దేవునికి మహిమ ఏమైనా వస్తుందా, దేవుని కార్యాలు ఇక్కడ ఏమైనా చేయగలమా, అర్థమవుతుందా, ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా అని మనం ఆలోచన చేయాలి. కానీ చాలాసార్లు మనం ఏమి ఆలోచన, మన పని ఏదో మనం చేసుకుని వెళ్ళిపోతాం. దేవుని పని గురించి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ దావీదు పని ఏంటిది, ఆశని చెప్పాలంటే పెట్టించిన దేవుని పని ఏంటిది, గొలియాతుని ఎదుర్కోవడం దేవుడి. మనం అందరం ఏం చేస్తున్నాం తెలుసా, రొట్టెలు చేయకపోతుంది. మీరు ఒప్పుకోబోయి
మనం ఏం చేస్తున్నాము? రొట్టెలిచ్చి వెళ్ళిపోతున్నాం. అక్కడ గొలియాలు ఉన్నాడు, అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు, వారి పక్షంగా యుద్ధం చేయాలి, వేచమాడాలనే మనసు మనకి లేదు. మనం దేని గురించి కూడా మనము ఆలోచన చేస్తుంది. కానీ దావీదు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులన్నిటి కూడా చూస్తుంది. కాబట్టి ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లోనికైనా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎవరి దగ్గరికైనా దేవుడు నడిపిస్తున్నట్లయితే అక్కడికి దేవుడు ఎందుకు నడిపించినాడు? మన చుట్టూ పరిసరాలు, చుట్టూ పరిస్థితులను మనం ఏం చేయాలి? గమనించుకొని అక్కడ దేవుడు ఏమైనా చేయాలనుకుంటున్నాడేమో అని మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ అడిగినాడు, ఏంటి కథ అనేసరికి అవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. ఏంటిది? ఎవరైతే గురియాలు ఉంటారో వాళ్ళకి ఫలానా లేకపోతే వాళ్ళకి ఇవన్నీ కూడా బహుమతులు ఉన్నాయని చెప్పినప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే, గొలియాతు సిద్ధపడ్డాడు దేనికి? దావీదు సిద్ధపడ్డాడు దేనికి? గొలియాతు యుద్ధం చేయడం. అతను తన మనస్సు స్థిరపరచుకున్నాడు. కానీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఉండేటువంటి రాజే ఆయన ఏం చేస్తున్నాడు? నిరుత్సాహపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? మనం ప్రిపేర్ అయిపోతాం, దేవుని పని చేద్దాం. కానీ ఎవరు నిరుత్సాహపరుస్తారు? ప్రోత్సహించేటువంటి వారే కొన్నిసార్లు ఏం చేస్తారు? నిరుత్సాహపరుస్తారు. చూడండి, ఒక మాట చదివిన 32వ వచనం. చాలా అంటే మొత్తం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ కొన్ని విషయాలు మాత్రమే మీతో నేను పంచుకుంటాను. 32-33 వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును దొంగ నిమిత్తము లేదు. మీ దాసుడైన నేను వారితో పోట్లాడుతున్నని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అన్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు? రాజు ఏమంటున్నాడు? ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడి బలము చాలు. రాజు ఏం చేయాలి? అసలు రాజు ఏం చేయాలి? ఎంకరేజ్. కానీ ఇక్కడ ఏమంటాడు? నీ బలము చాలదు, నువ్వు బాలుడము. ఆయనేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేస్తున్నాడు. బాలుడు ఆయన బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేశాడు. కాబట్టి నువ్వు ఆయనతో యుద్ధం చేయడం నీ వల్ల కాదు, ఒకవేళ చేసి నువ్వు చేస్తామని స్వామి. చాలాసార్లు మనం దేవుని కార్యం కొరకు వెళ్తున్నప్పుడు ఇలాంటి నిరాశపరిచేటువంటి పరిస్థితులు, ఇలాంటి నిరుత్సాహపరిచేటువంటి మాటలు మనకు వినబడతాం. దేవుని కొరకు మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అపవాది ఏం చేస్తాము? మనల్ని నిరుత్సాహపరుస్తాం. మనం ఏం కావాలప్పుడు? నిరాశపడాలి, నిరుత్సాహపడాలి. అది ఎవరైనా చిన్న మాట అంటే కథలు ఇవ్వాలి. మంచిగా ప్రార్థన చేయలేదని ఎవరు అన్నారు? ప్రార్థన బాలేదు, పాట సరిగా పాడాలి, పాట ఎప్పటికీ పాడాలి జీవితకాలం. అట్లా ఏం చేయాలి? మనం నిరాశపడదు. మనం ఏం చేయాలి? రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు బలంతో మనం ముందుకు వెళ్ళాలి. దావీదుని సాక్షాత్ రాజు ఆయనని నువ్వు బాలుడు నీతో కాదని చెప్తున్నా కానీ దావీదు మాత్రం ఏమాత్రం కూడా వెనకంచలేదు. గొలియాతుని ఎదుర్కోవాలనుకున్నాడు, గొలియాతు యుద్ధం చేయాలనుకున్నాడు, ఆయన ముందుకే వెళ్తుంది. మనం ఒక కార్యం కొరకు మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముందుకే వెళ్ళాలి. నిరుత్సాహం వచ్చినా, నిరాశ వచ్చినా మనం ఏం చేయదు? వెనకకు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? సౌలుకి చెప్తున్నాడు, నా దేవుడు గొప్పవాడు. అతను ఏమంటున్నాడు? నా దేవుడు గొప్పవాడు. చూడండి 37వ వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించనని చెప్పాను. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు నన్ను విడిపిస్తాడు. ఇంతకుముందు ఏం చేసినాడు? నా దేవుడు సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తాడు. మనల్ని నిరుత్సాహపరిచేటువంటి వారికి దేవుడి కార్యం ఏం చేయాలి? వివరించి చెప్పాలి. దేవుడు చేసిన కార్యం, నా దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్తున్న వారికి వివరించి చెప్పాలి. ఎప్పుడైతే దావీదు ఈ విషయాలు చెప్పినాడో వెంటనే సౌలు ఏమన్నాడు తెలుసా?
అందుకు సౌలు పొమ్ము యెహోవానికి తోడుగానును గాక అని దానితో వెంటనే సౌలు మనసు మారింది. దేవుని ప్రస్తావన తీసుకొని వచ్చినప్పుడు దేవుని బలం గురించి దావీదు ఎప్పుడైతే మాట్లాడతాడు, సౌలు ఏమంటున్నాడు, ఓకే నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైనటువంటి దావీదు యొక్క పరిస్థితి మనం ఆలోచన చేసినట్లయితే దావీదుకి యుద్ధం చేయడానికి యుద్ధం చేయడం వచ్చా? ఆయన వయస్సు చాలా చిన్న, అందులో యుద్ధం చేసేటువంటి వయసు కాదు. అలాంటి పరాక్రమం కలిగినటువంటి గొలియాతు ఎదుర్కొనేటువంటి సామర్థ్యము నిజంగా చెప్పాలంటే గొలియాతు దగ్గర లేదు, లోకరీతిగా మనం ఆలోచించినట్టు. అయితే యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు సౌలు ఏం చేస్తాడంటే తనకు ఉండేటువంటి వస్త్రములు ఏవైతే ఆ డ్రెస్ ఉంటుందో, ఆఫర్ ఉంటుందో అదంతా కూడా దావీదుకి వేసుకోమని ఇస్తారు. ఎందుకు? యుద్ధంలో వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా సోల్జర్ ఏం చేయాలి? అన్నీ వేసుకోవాలి కదా. ఎందుకు? వారి దాడి చేసినప్పుడు మనకి ఏమి కాదు, అని మనం కాపాడుకోవాలి. దావీదు అవన్నీ వేసుకుంటాడు. ఆ సామర్థ్యం చూడండి, 39వ వచనం. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది దేనిది చూచుకొనిన తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. చూడండి, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో. ఆ శిరస్త్రాలను, యుద్ధ వస్త్రాలు, యుద్ధ కవచం ఇవన్నీ కూడా తొలగించిన తర్వాత దావీదుకి నడవడం కష్టం వచ్చింది. దావీదుకి నడవడం కష్టం. ఎందుకు? ఆయనకి అలవాటు లేదు. అసలు నిజంగా మనం ఆలోచన అంటే నాకు అనిపించింది, దావీదు గెలవడానికి వెళ్తుంది కదా, ఆయనకి ప్రొటెక్షన్ అవసరం లేదు, దేవుడే ప్రొటెక్షన్ అర్థమవుతుంది. దావీదుని కాపాడేది కవచాలు కాదు, ఎవరు కాపాడతారు? దేవుడు. నేను అనుకుంటా, సరే మనము లోకరీతిగా ఆలోచించినట్లయితే ఆయనకి అది వాడకలేదు కాబట్టి తీసేసింది, కానీ దేవుడు అంటాడు నీకు అలాంటివి ఏమి కూడా అవసరం లేదు. మనుషులు చేసినటువంటి యుద్ధ కవచాలు, మనుషులు చేసినటువంటి శిరస్త్రాణాలు మనల్ని కాపాడు. మనం ఏం కాపాడతాయి? దేవుడు. అతను అది యుద్ధ భూమి కావచ్చు, ఏ భూమి అయినా కావచ్చు, మనల్ని కాపాడేది ఏంటి? దేవుడు యొక్క కాపాడు. అతను దేవుడు మనల్ని కాపాడు, దేవుడు మనల్ని రక్షించు. మనం అన్ని కూడా ప్రొటెక్షన్ కోసం అన్ని వేసుకొని వెళ్ళినంత మాత్రాన మనం తప్పించబడతాం అనుకోవడం మన భ్రమం. లోక సంబంధమైనటువంటి యొక్క బలాలు, లోక సంబంధమైనటువంటి యొక్క కాపుదల ఏవి మనల్ని కాపాడు, దేవుడు మనల్ని కాపాడు. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయన నడవలేకపోతాడు. కాబట్టి ఆయన చూసుకున్నాడు, ఇవన్నీ కూడా అతనయ్యేటట్లేదు. కాబట్టి సంవత్సరం ఇవన్నీ నాకు వాడకలేదు, కాబట్టి వీటిని నేను ధరించి నేను వెళ్ళలేదు. మరి ఎట్లా వెళ్తాం? నేను ఎలా ఉన్నానో అలాగే వెళ్తాను. హల్లెలూయా. నేను ఎలా ఉన్నానో అలాగే నేను యుద్ధానికి. మనం చాలాసార్లు మనకున్న సామర్థ్యం కాదు, వేరే వారికి ఏదో తీసుకొని, వేరే వారికి ఏదో పొందుకొని వెళితే మనకి ఏదో వస్తుంటున్నాయి కాదు. దేవుడు మనకు కావాల్సినవన్నిటిని దేవుడు మనలోనే ఉంచింది. హల్లెలూయా. మనకి ఏం కావాలి అవన్నీ దేవుడు ఆల్రెడీ మనలో. మనం వాటిని గుర్తించాలి, వాటిని గ్రహించాలి. మనకు కావాల్సినటువంటి నైపుణ్యం, మనకు కావాల్సినటువంటి ప్రతిభ, మనకు కావాల్సినటువంటి కృప అన్ని దేవుడు మనకి దయచేస్తుంది. మనకు వేరే వేరు కూడా అవసరం లేదు. అందులో దేవుడి యొక్క కార్యములు చేయడానికి మనకు కావలసినటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఆల్రెడీ మనలో. గొలియాతును చంపడానికి కావలసినటువంటి సామర్థ్యము దేవుడు ఆల్రెడీ దావీదులో. అతను ఆ సామర్థ్యము కత్తి తిప్పడము, ఈట వేయడం కాదు. ఆయన సామర్థ్యం ఏంటంటే పరిస్థితుల్లో రాయి పెట్టి, అదే ఆయన యొక్క సామర్థ్యం. అది సింపుల్. నేను అనుకుంటా బహుశా గొలియాతు లాంటి పరాక్రమం కలిగిన వాడు ఎప్పుడు కూడా తన చావు ఒక రాయితో ఉంటుందని ఊహించి ఉండకపోవచ్చు కదా. నా చావు ఒక చిన్న రాయితో ఉంటుందని ఎప్పుడు కూడా ఆయన ఊహించి ఉండకపోవచ్చు. కానీ దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు గొలియాతుని చెప్పాడు. దావీదు గొలియాతును చూడలేదు, దావీదు ఎవరు చూసినాడు తెలుసా? దేవుడిని.
మన గొలియాతు మీద జయం పొందడానికి కారణం ఏంటంటే దావీదు గొలియాతు కంటే దేవుడి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మనం చాలాసార్లు ఏం చేస్తాం, గొలియాతు మీద బాగా ఫోకస్ చేస్తాం. ఆ గొలియాతు బాగా వర్ణిస్తాం, గొలియాతు బాగా వివరిస్తాం. మీరు గమనించండి, కొంతమంది ప్రాబ్లమ్స్ ఎట్లా వివరిస్తారంటే అది వినే వాళ్ళకి మనకి ఇంకా దుఃఖం వచ్చి ఇంకా ప్రార్థన చేసినా కానీ ఏం కాదని మనకే అనిపిస్తుంది. అంటే చెప్తారండి. అంటే మరి ఏం హ్యాండిల్ చేస్తున్నారు? ప్రాబ్లమ్ని బాగా మెయింటైన్ చేస్తుంటారు, అసలు బాగా మెయింటైన్ చేస్తారు. ఈ ప్రాబ్లం ఎంత పెద్దదంటే సాక్షాత్ దేవుడు దిగి వస్తాడు దాని ప్రాబ్లం సాల్వ్ అనేసరికి సరే వస్తారు కదా అని చెప్పేసి మనం సపోర్ట్ చేయక పోవడమే అనుకుంటాం. అవును, కానీ దేవుడు ఉన్నాడు పక్కనే. దేవుడు ఆ సమస్య కంటే చాలా గొప్పవాడు. ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడు, సృష్టికర్త అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోదు. దావీదు మనల్ని ఎంత డామినేట్ చేస్తాడంటే దేవుడు మర్చిపోతాడు. గొలియాతు మనల్ని ఎంత డామినేట్ చేస్తారంటే దేవుడిని మర్చిపోయేటట్టు చేస్తారు. ఈ రోజుల్లో చాలా మంది సమస్య ప్రాబ్లం ఎప్పుడు చూసినా కానీ దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది, దానికి విడుదల కూడా దేవుడు పెట్టి దాని గురించి మనం ఆలోచించాం. దేవుడు ఉన్నాడు పక్కనే అనేటువంటి విషయాన్ని విస్మరిస్తాం. కానీ దావీదు దేవుడి వైపు చూసి గొలియాతుని చూడాలి. ఆయన సైజు గురించి ఆయన ఆలోచించాలి. ఆయన సైజు ఈయన సైజు చూసుకుంటే చాలా తేడా. అది ఎక్కడ కూడా నిలబడే అర్హత దావీదుకి లేదు. అయినప్పటికీ కూడా ఎవరు చూస్తారు? ఆయన దేవుడిని. దేవుడు ఖచ్చితంగా నాకు తోడుగాడు. కాబట్టి దావీదు తనకుండేటువంటి సామర్థ్యంతోనే ఏం చేస్తున్నాడు? గొలియాతునికి మనకి ఇచ్చినటువంటి సామర్థ్యం, మనకి ఇచ్చినటువంటి కృప, మన జీవితంలో ఉన్న ఏ గొలియాతునైనా మనము జయించడానికి సరిపోతుంది. ఖచ్చితంగా దేవుడు చాలినటువంటి శక్తిని బలాన్ని కూడా మనకి ఖచ్చితంగా దయచేసి. కాబట్టి దావీదు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడతాను. చూడండి 42వ వచనం. చుట్టూ పారదూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపశీవునై ఎడుట చూచి అతని తృణీకరించాడు. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కరా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును చెప్పించాను. గొలియాతు షార్ట్ అయిపోయాడు దావీదును చూసి. ఎందుకంటే నా మీదకి యుద్ధానికి వచ్చేటువంటి వాడు ఎలాంటి వాడే ఉండాలనుకుంటాడు, కొంచెం నాతో లేకపోయినా నాకు సరి సమానంగా ఉండేవాడే ఉంటాడు అన్నాడు. కానీ ఈయన వ్యక్తులను అసలు నేను ఏడుతున్నాడు. యుద్ధానికి వస్తున్నవాడు ఎక్కడ ఉన్నదని వెతుకుతూ ఉంటే అక్కడ ఎదురు సాక్షికున్నాడు. ఈయనతో ఆయన యుద్ధం చేశాడు. అదే ఆయన చూసినప్పుడు దావీదు వస్తున్నటువంటి విధానం ఎట్లున్నానంటే ఒక కుక్కను తరమడానికి సాధారణమైన వ్యక్తి వస్తున్నట్టుగా ఉంది. అది దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు నాకు కుక్కతో సమానం. అలాగే మన సమస్యలతో ఏం చెప్పాలి? నువ్వు నాకు అర్థమైందా? అది ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని మనము ఏం చేయాలి? దాన్ని మహిమపరచకండి. బాగా ప్రాబ్లమ్ని బాగా మహిమపరుస్తాం. లేదా గంభీరమైన ఇలాంటి ప్రాబ్లం ఎవరికి ఇలాంటి సమస్యలు ఎవరు, దాన్ని మనం బాగా గ్లోరిఫై చేస్తాం. ఇంకేది అది ఇంకా దావీదు వస్తున్నాడు. ఎంత వస్తున్నాడట? గొలియాతు కనిపించిందట. అని ఏమంటాడు? నేనేమన్నా ఒక్కలా ఉన్నానా అని అంటాడు. దావీదు జీవితంలో నిజంగా దేవుడు ఉన్నాడు కదా. దేవుడిని మాత్రమే దావీదు నా దేవుడు నా పక్షాన్ని గొలియాతు కానీ ఎవరైనా కానీ వారి మీద నేను ఖచ్చితంగా విజయము ఆయన ధైర్యంగా వెళ్తున్నప్పుడు మనం చూస్తున్నాము. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన దగ్గర ఆయన దావీదుని శపిస్తాను. దావీదు ఒక మాట వచ్చి 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. నేను ఎట్లా వస్తున్నాను? నువ్వు ఎట్లా వస్తున్నావు? కత్తి ఈటే బల్లెం ధరించుకొని నా మీదికి వస్తున్నావు. అయితే నేనేం చేస్తున్నా?
యెహోవా పేరు సైన్యములకు అధిపత్యకు యెహోవా పేరట మీకు నేను వస్తాను. ఎలా వస్తాను తెలుసా? దేవుని నామంలో నేను వస్తాను. ఆ నామంలో శక్తి, హల్లెలూయా. ఆ నామంలో శక్తి. ఎప్పుడైతే దేవుని నామంలో ఏ దాని మీదికైనా మనం వెళ్తామో అక్కడ ఖచ్చితంగా దేవుడు మనకి విజయం ఇస్తాడు. మీరు యోహాను సువార్తను జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు మాట చూసినట్టు, నా నామమున మీరు ఏది అడిగినారు అది ఏదైతే మీకు అనుగ్రహించాను. తండ్రి మహిమపరచుకోవాలి అని ఏదైనా అంటే ఏదైనా నువ్వు దేవుల్లో ఉండి దేవుళ్ళు ఎదుగుతూ దేవుల్లో ఫలిస్తూ నువ్వు దేవుని సంగతి ఏది అడిగినా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని నామములు అంతా శక్తి, యేసు నామములు అంతా శక్తి. కాబట్టి దావీదు యెహోవా నామమునని నేను వస్తున్నాను. నా బలం ఏంటంటే ఈట కాదు, కత్తి కాదు, బలం కాదు, నా దేవుడే నాకు బలం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు తెలుసు? ఆయన దగ్గర ఉండేటువంటి వరుసలో ఒక రాయి తీసుకొని చూడండి, తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టాడు. ఆ రాయి వాడిని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడ్డాడు. చూడండి, దావీదు గొలియాతు మీద విజయం పొందడానికి ఇంకో కారణం ఏంటంటే ఆయన ఫోకస్, ఆయన దేని మీద గురి పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. అర్థమైంది? గురి కలిగి ఆయన ఏం చేస్తున్నాడు? మిస్ అయి ఉంటే దారి పని అయిపోయింది. ఒకటే మొత్తం అంతా ప్రొటెక్షన్ ఎవరికి? గొలియాతు. ఖాళీ ఉన్న స్థలం ఏంటి? ముందుకు మాట్లాడు. మనం చాలాసార్లు ఉంటుంది ఈ సమస్యకి ఎక్కడ పరిష్కారం లేదు, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, ఖచ్చితంగా ఎక్కడ ఒక దగ్గర ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం ఏది కూడా ఉండదు. అది అనుకోండి, వాళ్ళని ఎంత తప్పాలి, నాతో ఇన్ఫార్మ్ చేసి నేను అలసిపోయి ఏదో చేయాలనుకోండి, ఏం అవసరం. చాలా దూరం నుండి దావీదు ఆయన పరిగెత్తుకొని ఒక రాయి వరుసలు పెట్టి తిప్పి ఏం చేసినట్టు కరెక్ట్గా నుదుటి మీద ఆయన పెట్టుకుంటున్నాను. కాబట్టి మన గోల్ కదా, మన ఫోకస్, ప్రాబ్లం ఎక్కడుంది, దానికి పరిష్కారం ఏంటి, ఖచ్చితంగా దేవుడు మనకి పరిష్కారం ఇస్తాడు. దానిని సరిగ్గా ఎక్కడ కొట్టాలో ఇక్కడ పెట్టినట్టుగా మనము చూస్తున్నాం. ఒకటే దేవుడు, లేదు అంత పెద్ద మనిషి కూడా ఏమైపోయినట్ట బోర్ల పడి పోయినట్టుగా మనము అంటే ఎంత శక్తి ఉంది దేవుని నామంలో, ఎంత శక్తి ఉంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యంలో ఎంత శక్తి ఉంది అనేది మడిసేనే కదా, రాయే కదా అనుకోకండి, ప్రార్థనే కదా, 5 నిమిషాలే కదా అని అనుకోకండి. అందులో చాలా శక్తి. చాలా మంది ప్రార్థన చేస్తే ఏమవుతుంది? చాలా అధ్యయాలు కాదు. ఫస్ట్ మనం చేయాల్సింది ప్రార్థన. అప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ప్రార్థన. ప్రార్థనే పరిస్థితులన్నిటి కూడా చక్కపరుస్తుంది. దావీదులో ఉండేటువంటి విశ్వాసం, దేవుడి పట్ల ఆయనకు ఉండేటువంటి నమ్మకం, అందులో అన్నీ కలిసి ఆయన ఒక్కసారి ఒక రాయం చేసింది సరిగ్గా గొలియాతు ముందుకు ఆయన బోర్ల పడినట్టుగా మనము చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన దేవదేవ స్థితిలో దావీదు వెళ్ళి ఆయన శిరస్సుని ఛేదించినట్టుగా మనము చూస్తున్నాం. ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసా? ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసు? తనకి ఏదో రావాలని, తనకి ఏదో కావాలని కాదు, దేవుడు మహిమ కొరకు దావీదు గొలియాతుని ఇచ్చాడు. మన జీవితంలో ప్రతి విజయం వెనకాల మన ఉద్దేశం ఏమైందో దేవునికి. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితుల్లో నుండి నేను బయటపడాలనుకుంటున్నాను. ఎందుకు బయటపడాలనుకుంటున్నాను? ఎందుకు విజయం కావాలనుకుంటున్నాను? నా దేవునికి మహిమ. ఈ కార్యం ద్వారా ఏం జరగాలి? నా దేవునికి మహిమ. కాబట్టి దావీదు యొక్క మనస్సులో ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన ఉంది, ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుడు ప్రజలను తిరస్కరిస్తాడు. నా దేవుడు ఎంత గొప్పవాడో ఈయనకి తెలియాలి. నా దేవుడు ఎంత గొప్పవాడో ఈ ఫిలిష్తీయులకి తెలియాలి. మన జీవితంలో కూడా ఎప్పుడైతే నా దేవుడు ఎవరో నా చుట్టూ ఉన్న వారికి తెలియాలి అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు. హల్లెలూయా. నా చుట్టూ ఉన్న వారికి నా దేవుడి గొప్పతనం తెలియదు. మన గోల్ అది. అర్థమైంది? బైబిల్ మాట్లాడుతుంది, మీరు ఏమి చేసినా ఏం చేయాలి?
దేవుని మహిమపడుతుంది. మీరు పాలన చేసి భోజనం చేసిన మీరు ఏమి చేసినా దేనికోసము దేవుని మహిమ. కాబట్టి మనం ఏది చేస్తున్నా దేవుని మహిమ కొరకే ఎప్పుడైతే మన మనస్సు ఉంటుందో మన ఆలోచన విధానం ఉంటుందో దేవుడు మన జీవితాలు చేస్తాం. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుని సమర్పించిన దావీదులాగా మనం ఆలోచన చేస్తున్నాం. ఒకసారి మనం ఆలోచన. మన జీవితంలో ఏమైనా పరిస్థితులు వచ్చినప్పుడు అయ్యో ఎందుకు వచ్చిందో, అయ్యో దేవుడు అక్కడే ప్రణాళిక ఉంది అక్కడ. దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు. అదో ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ జీవితంలో జరిగించాలని అక్కడికి దేవుడు తీసుకుంటాడు. రొట్టెలు వేయడానికి వచ్చిన అనుకున్నాడు అనుకోకండి, వేరే టైంపాస్ మీద అనుకుంటే అక్కడ దేవుడు ఏదో వేరేది చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దాని మీద అది మనకి నిరుత్సాహపరిచేవాళ్ళు చాలా దేవుళ్ళు వర్తిల్లడానికి దేవుళ్ళు విజయం పొందడానికి పెడుతున్నప్పుడు డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మంది. మనం నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం. మన దేవుడు ఎంత గొప్పవారో మనము చెప్పాలి, లేదా మనం కారణం చేసుకొని మనకు ఇతరుల సామర్థ్యాలు ఇతరుల పదాలు మనకు అవసరం లేదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యం మనకి ఏ ఎబిలిటీ ఇచ్చినాడు, ఏ కళాలు ఇచ్చిన, ఏ కృపా వరం ఇచ్చినాడు, దాంట్లోనే మనము దేవుడు మన విజయము పొందుతాం. వాడు ఇంతటి వాడైనప్పటికీ గొలియాతు దావీదు పెడుతున్నారు. ఒక సాధారణమైనటువంటి విధానం ఆయన పెడుతున్నారు. ఆయన కోసం గొలియాతు చెప్పడానికి పెట్టుకోవాలి, నేను ఎక్స్ట్రా ప్రిపరేషన్ కావాలని ఏం లేదు, నార్మల్గా పెడుతున్నాను. నార్మల్గా వెళ్ళండి సరిపోతుంది. మీరు భయపడాలి. మీరు ఎక్స్ట్రా ప్రిపరేషన్ చేస్తున్నారంటే మీరు ఆయన గ్లోరిఫై చేస్తున్నారు. గొలియాతు బాగా తెచ్చిస్తున్నారు. ఆయన సాధారణంగా అయినా సాధారణ గొర్రెల కాపరి యొక్క వస్త్రాల మీద అయినా వెళ్ళింటాడు. ఇద్దరు ఆయనకు ఉండేటువంటి సామర్థ్యం వరిసెలు నాయకుడికి తిప్పిపోతున్నాడు. అదే సామర్థ్యంతో గొలియాతునైనా చంపినాడు, గొప్ప విజయం పొందుతున్నాడు. దేవునికి మహిమ. కాబట్టి మన అల్టిమేట్ గోల్ ఏముండాలి? దేవునికి మహిమ. ఎప్పుడైతే దేవునికి మహిమ రావాలి అనేటువంటి మనసు కలిగి ఉంటారు, మన జీవితంలో ఎలాంటి గొలియాతులను అనుభవిస్తారు, ఎలాంటి గొలియాతులు వచ్చినా వాటి మీద కష్టంగా వెళ్ళడానికి విజయాన్ని ప్రార్థన. అందరూ కూడా ఆయన వైపు చూస్తారు.